నాకు ఒక్కతే బిడ్డ. నా బిడ్డకు పెళ్లి చేసిండు, 5 లక్షల కట్నం ఇచ్చిండు, 5 తులాల బంగారం పెట్టిండు, 10 తులాల వెండి పెట్టిండు. ఇవన్నీ పెట్టి చేసినాం ఏదో మాకు ఉన్నంతలా చేసి ఇచ్చి చేసినాక వాళ్ళు ఇప్పుడు వరకట్నం అని భర్త అత్త మామ ముగ్గురు బొండిగా బిసికి చంపేశారు. ఇప్పుడు నా బిడ్డ చివరి చూపు నా భర్త చూడలే, మాది నా భర్తనేమో జైల్లో, నా బిడ్డ ఒకటి ఆయనతో చంపేసిర్రు. ఇప్పుడు ఈ బాధ ఏ రాజకీయ నాయకునికి అర్థమైతలేదు, ఏ పోలీసానికి అర్థమైతలేదు. ఇంత వేదన ఎంత అనుభవిస్తున్నది నాకు తెలియదు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచుపల్లి గ్రామానికి చెందిన పోగుల రాజేశం తన కూతుర్ని నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం రేవోజీపేట గ్రామానికి చెందిన సందా నాగరాజ్కి ఇచ్చి 3 సంవత్సరాల క్రితం వివాహం చేశాడు. వాళ్ళు పెళ్ళైన నాటి నుంచి కూడా ఏమాత్రం లతని సక్రమంగా చూసుకోకుండా మరింత వరకట్నం కోసం వేధింపులకి గురి చేశాడు. అదే అనేకమైనటువంటి గొడవలు జరగడంతో పోలీస్ స్టేషన్లోని మరియు పెద్ద మనుషుల మధ్యన వాళ్ళు ఎన్నోసార్లు కూర్చొని మాట్లాడుకోవడం, తర్వాత అతనికి సర్ది చెప్పడం, లతకు కూడా సర్ది చెప్పి ఎన్నోసార్లు వాళ్ళు పంపించి వాళ్ళ కాపురం సక్రమంగా ఉండాలనే ప్రయత్నం చాలా చేశారు. కానీ అనేక విధాలుగా వేధింపులకి గురి చేస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 8వ తేదీన లత వరకట్నం వేధింపులకి గురై హింసకు గురి అయి ఆమె భర్త వేధింపులకి గురై అత్తమామల చేత హింసకి గురైతున్నటువంటి లత ఈ నెల 8వ తేదీన ఇంట్లోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పి భర్త నాగరాజు, మామ వెంకటి, అత్త సత్తమ్మ చెప్పడం జరిగింది. అయితే ఇది ఖచ్చితంగా హత్యనని, ఎందుకంటే ఎన్నోసార్లు నాగరాజు ఆమెను కొట్టి హింసించడము, వరకట్నం తేవాలని చెప్పి వాళ్ళ అమ్మగారి ఇంటికి కూడా ఆమెను విడిచిపెట్టడం లాంటివి సంఘటనలు ఎన్నోసార్లు జరిగినాయి. అంతేకాకుండా ఆమె బాత్రూంలో ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి గట్టిగా చెప్తున్నటువంటి వీళ్ళు ఆ బాత్రూమ్ కూడా 4 అడుగులు ఎత్తు మాత్రమే ఉంది, కానీ లత 5 అడుగుల పైన ఉంటుంది. అంతేకాకుండా ఆమె మంచి కిక్ బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్ కూడా. అంత ఆత్మహత్య చేసుకునేటటువంటి అధైర్యం ఆమెకి ఏం లేదు, చాలా ధైర్యవంతురాలైనటువంటి అమ్మాయి. బాత్రూమ్ ఎంత కేవలం వరకట్నం వేధింపులతోటే హత్య గావించబడిందని చెప్పి ప్రజా సంఘాలుగా మహిళా సంఘాలుగా మేము భావిస్తున్నాము. కాబట్టి పోలీసులు కూడా దీన్ని హత్యా నేరంగానే దీన్ని నమోదు చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడిప్పుడే ఆడపిల్లలు బయటకు వచ్చి చదువుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ స్వతంత్రంగా బ్రతుకుతూ ఉండే ఇలాంటి సమాజంలో ఇంకా సాంఘిక దురాచారాలు అనేవి కొనసాగుతూ ఉండడం, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, అత్యాచారాలు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఆడపిల్లలు హింసకు గురి అవడం అనేది చాలా బాధాకరం. ఈ విషయాల్లో ప్రభుత్వము పోలీసులు కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలు చేయడం, అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం, మిగిలిన వాళ్ళకు కూడా దాన్ని మిగిలిన మాధ్యమాల్లో కూడా దీన్ని ప్రచారం చేయడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండాలి. లతకి జరిగినటువంటి అన్యాయం మరి ఏ ఆడపిల్లకి జరగకూడదు. ముఖ్యంగా వరకట్నాల పేరుతోని ఇంకా ఆడపిల్లలు హత్యలు కావించడం సమాజం అంతా కూడా సిగ్గుపడవలసినటువంటి విషయం. కాబట్టి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని లత కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి, రాజేశం కూడా జైల్లో ఉన్నాడు, అతను ఛత్తీస్గఢ్ జైల్లో ఉన్నాడు, అతనికి కూడా బెయిల్ వెంటనే ఊపా చట్టం మీద అరెస్ట్ అయినటువంటి రాజేశం కూడా వెంటనే బెయిల్ ఇవ్వాలని, వరకట్నం పేరుతో లతను హింసించి హత్య చేసినటువంటి భర్త నాగరాజు, మామ వెంకటి, అత్త సత్యవను వెంటనే వాళ్ళపై హత్యానేరం మోపి పూర్తి విచారణ జరిపి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా పోలీసులు చర్య తీసుకోవాలి అని మేము చైతన్య మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా బిడ్డ వాళ్ళకి 20 నెలల బిడ్డ ఉంది కాబట్టి వాళ్ళ ఆస్తిని కూడా ఆ అబ్బాయి మీద పెట్టాలి సెక్యూర్డ్గా. ఖచ్చితంగా రాజేశం కుటుంబానికి న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు కూడా అందరం కూడా పోరాడాలని. ఇందులో పోలీసులు మొదట ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నప్పుడు హత్య జరుగుతున్నప్పుడు మీరు చూసారా అని ఎస్ఐ ప్రశ్నించడం అనేది చాలా చాలా బాధాకరమైనటువంటిది. ఎందుకంటే హత్య జరిగినప్పుడు ఎవరు కూడా చూడరు, కానీ హత్య అని చెప్పడానికి అనేకమైనటువంటి ఆధారాలు ఇక్కడ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద హత్యా నేరం మోపి
పూర్తి విచారణ జరిపి వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి చైతన్య మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ప్రభుత్వం కూడా దీని మీద కొంత ఎస్పీ మిగిలిన డిఎస్పీ వరకు కూడా ఇది తీసుకొని పోయి మొత్తం ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా పోలీసులు సేకరించి సరైనటువంటి ఆధారాలతోటే కోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పి, ఎందుకంటే నిందితులు తప్పించుకునే అవకాశం ఉంది. పోలీసులు పెట్టినటువంటి సాక్ష్యాధారాల ఆధారంగానే నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా తక్షణమే ఈ సంఘటనకి సరైనటువంటి ఆధారాలు తీసుకోవాలి. అన్నీ ఆ గ్రామంలో కూడా విచారణ జరపాలి. లత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, కుల సంఘాలు అన్నీ కూడా భాగస్వామ్యమై వారి కుటుంబానికి న్యాయం చేయాలని జరిగే వరకు అందరం కూడా పోరాడాలని చెప్పి చైతన్య మహిళా సంఘంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాంటి వరకట్న వేధింపులకి ఇంకొక మహిళ బలి కాకూడదని చెప్పి, ఇలాంటి అమానుష సంఘటనలు మరి ఇంకెక్కడ కూడా జరగకూడదని చెప్పి, సమాజంలో జరుగుతున్నటువంటి సాంఘిక దురాచారాలపై ప్రతి ఒక్కరూ పోరాడాలి. అలా పోరాడితేనే మనం ఆడపిల్లల్ని రక్షించుకోగలం, కాపాడుకోగలం. ఆడపిల్లల భద్రత పట్ల సమాజం అంతా ఆలోచన చేయాలని చెప్పి చైతన్య మహిళా సంఘం మేము భావిస్తున్నాము. అమ్మా 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 విముక్తి సాధనకై సాగుదా